ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని ఎందరో దర్శించడానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఎన్నో ప్రశ్నలు అడుగుతూ అక్కడి నుంచి వెళుతూ మీ అనుగ్రహం మాకు కావాలి, మేము ఏదైనా సాధించాలంటే అంటూ ప్రతి ఒక్కరూ మహర్షి యొక్క గ్రేస్ కోసం అడుగుతూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. అసలు అనుగ్రహం అంటే బయట నుంచి వచ్చేది కాదు, ఇతరులు ఇచ్చేది కాదు. అనుగ్రహం నీలోనే ఉన్నది, నీ సహజత్వమే అనుగ్రహం అంటూ ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. అనుగ్రహం లేనిదే నువ్వు ప్రశ్నిస్తావా? అసలు అనుగ్రహం లేనిదే నీలో మార్పు వస్తుందా? అనుగ్రహం లేనిదే నీవు చేరవలసిన చోటికి నువ్వు వెళ్ళగలవా? ముఖ్యంగా రమణ మహర్షుల వారు చెప్పేది ఆత్మవిచారం. ఆత్మవిచారము అంటే దేహాత్మ బుద్ధిలో ఉన్న జీవభావన కలిగిన నేనంటే దేహమని అనేవాడు ఉన్నాడేమో చూడని ఒక రకంగా అది అనాత్మ విచారం. ఆత్మనెవరూ విచారించలేరు, కారణం అది ఒకటే ఉంటుంది కాబట్టి, దానికి రెండవది లేదు కాబట్టి. ఈ సందర్భంలోనే ప్రశ్న ఎట్లా ఉంటుంది అంటే, నేనెవరన్నా విచారం చేస్తూ ఉన్నాను. ఒక దశలో మనస్సుకు ప్రతికూలంగా నిలవమంటున్నారు. అట్లా అయితే అనుగ్రహం ఏ విధంగా ప్రవేశించగలదు? ప్రాతికూల్యం అనుకూలం ఫలాన్ని ఎట్లా ఇస్తుంది? దానికి మహర్షుల వారు, నీవేమనుకుంటున్నావు? అనుగ్రహం కొత్తగా వచ్చిందా? ఆత్మ ఎప్పుడూ ఉన్నది. ఆత్మ ఎప్పుడూ ఉన్నది. అది నీకు తెలియకపోవటానికి కారణం నీ దృష్టి, నీ చేష్టలు అనాత్మ వైపు ఉన్నాయి. దేహాత్మ బుద్ధితో ఉన్నది. జగత్తు సత్యమని, సంసారం సత్యమని, బాధ్యతలు ఉన్నాయని, ఇతరులు ఉన్నారని, వారేమనుకుంటారో అని నీవు ఎన్నో కర్మలు ఆచరిస్తూనే ఉంటావు. కనుక అనుగ్రహం లేకుండానే నీవు మరిన్ని ప్రశ్నలు వేసావా? కనుక ఉన్నదే అనుగ్రహం. ఆది మధ్యాంతరహితమైనదే అనుగ్రహం. దానికి ఏదో మొదలు చివర మధ్య అంటూ ఉండదు. అది నీకు ఎందుకు తెలియటం లేదు అంటే, ఇదిగో మాయ అయిన మిథ్య అయిన దేహాత్మ బుద్ధి వల్ల నీవు అలా అనుకుంటున్నావు. అంతేకాదు, గురువు కూడా దేహమనే అనుకుంటున్నావు. కానీ గురువు దృష్టిలో మరి ఆ గురువు ఎవరు? ఆత్మే. మీ గురువు ఎవరని అడిగినప్పుడు మహర్షుల వారిని, నా ఆత్మే నాకు గురువు అన్నాడు. నేను అదే చెబుతాను నాయన. నాకు భౌతికంగా గురువులు ఎవరు లేరు. ఆ గురువే తనకు తానుగా ప్రకాశించినటువంటి స్థితిలో మరి జీవుడెక్కడ, దైవం ఎక్కడ, సృష్టి ఎక్కడ, పరిమితమైన అజ్ఞానం ఎక్కడ, జీవాత్మ భావన ఎక్కడ, అన్నీ అదృశ్యమైపోతున్నాయిగా. కనుక ఆత్మ అంటే ఉన్నానన్న ఎరుక అది ఒకటే ఉంటుంది. ఆత్మ ఒకటే అని గురువు చెబుతున్నాడు ఇక్కడ. మరి ఆ గురువు నీ ఆత్మయే అయినప్పుడు అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి రాదు కదా, అది ఆత్మ నుంచే వస్తుంది. ఆత్మే గురువు, జ్ఞానమే గురువు, సర్వాన్ని నడిపించేదే గురువు నాయన. ముఖ్యంగా ఆత్మ సాక్షాత్కారం
అనుగ్రహం అంటే ఏమనుకుంటున్నావు? అనుగ్రహమే సాక్షాత్కారం. నీవు దోష దృష్టి వల్ల నీకు పరిమితమైన దేహాత్మ బుద్ధి వల్ల ఇటువంటి సందేహాలు నీకు కలుగుతూ ఉంటాయి. కలిగినప్పుడు నువ్వేం చేస్తున్నావు? బాహ్య వస్తు విషయాలకై ఎదురు చూడటం సంభవిస్తుంది, నీకు అలవాటు అవుతుంది. నిజానికి ఆత్మకు వెలిగా ఏదీ లేదు. బాహ్యాంతరములు లేక ఆత్మ ఎరుక, అహం స్ఫురణ, ఉన్నానన్న జ్ఞానము తనకు తానుగా ప్రకాశిస్తూనే ఉన్నది. ఏదీ కొత్తగా రాదు. ఇక్కడ నువ్వు అనుకోవచ్చు, మా దృక్పథంలో మాకు ప్రశ్నలు ఉంటాయి, సమాధానాలు మహర్షి దృక్పథంలో ఉంటుంది. ముఖ్యంగా ఎన్ని రకాలుగా చెప్పినా నీవు దేహము కాదని, నీవు దేహివని, దేహము కలిగినంత మాత్రాన దేహం ఎట్లా అవుతావు? నాది అన్నంత మాత్రాన నీవది కాదు కదా, దాని విడిగానే ఉంటావు కదా. ఆ విడిగా ఉన్నదే, దేనిని అంటకుండా ఉన్నదే నీ సహజత్వమని ఆదిశంకరులు సూచించారు. రమణ మహర్షులు అనుక్షణము ఆ విషయాన్నే ఎందరూ దర్శించటానికి వచ్చినా దానినే ప్రస్తావిస్తూ ఉండేవారు. నీవే ఆత్మవై ఉంటూ నాకు తెలియదంటావేమిటి? అది తెలియబడేది కాదు, తెలుసుకునేది కాదు. అది అంతే, నీవు ఆత్మవే. కాసేపు ఆలోచన లేకుండా నిలిచి ఉండు. ఎందుకని? దేహం ఆలోచన, జగత్ ఆలోచన, సంసారం ఆలోచన, జనన మరణాలు ఆలోచన, ఈ ఆలోచనల వెంట పరిగెడుతున్నావు నీవు. ఆ పరుగు ఆపు. ఆలోచనలు ఎవరికో చూడు. పోనీ ఆలోచన అంటే ఏంటో చూడు. ఆలోచించేవాడు లేడు, ఆలోచన లేదు. మరి రెండూ లేకపోతే ఉన్నదేమిటి? అదే అనుగ్రహం, అదే ఆత్మ, అదే ఎరుక, అదే తురీయము, అదే ఉన్నానన్నటువంటి అనంతమైన ఏకైక స్వస్వరూప జ్ఞానమే ఆత్మస్థితి. అదే గురువు. గురువు అంటే ఏమనుకుంటున్నావు? గు అంటే అజ్ఞానాన్ని, రు అంటే తొలగించేది. ఈ సృష్టి యావత్తు కూడా గురుమయమే. అది కదిలేది కావచ్చు, కదలనిది కావచ్చు, ఏదైనా అంతా బ్రహ్మమయమే. సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు ఆదిశంకరులు కూడా. సర్వం అంటే ఈ మాయలో చెప్పుకుంటే నీతో కలిపి నీవు చూస్తున్నదంతా బ్రహ్మమేను. మరి ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంది? నీ మూలము ఎరిగినప్పుడు తెలుస్తుంది. ఊరికే అంతా బ్రహ్మమే, అంతా బ్రహ్మమే అని నీవు అనుకోవటం కాదు. అనుకునేవాడు దేనిని అనుకోకపోతే ఉన్నదే బ్రహ్మము, ఉన్నదే అనుగ్రహము, ఉన్నదే ఎరుక, ఉన్నదే గురువు. ఎక్కడా లఘువంటూ లేదు. దేహాత్మ బుద్ధితో నీవు ఆ విధంగా అనుకుంటావు. అది భావాలకే పరిమితము. అందుకే మహర్షి ఏమంటున్నారు? భావశూన్య సద్భావస్థితి. ముందు భావశూన్యానికి రా. నువ్వు దేనిని చూడకపోతే నీ ఆత్మనే నీవు చూస్తావు, గ్రహిస్తావు, ఆత్మగా ఉంటావు. దాన్ని అలవాటు చేసుకో అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి మౌనమే నీ సహజత్వం.